అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం లెక్చరర్ అయినటువంటి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ సతీష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? వారికి సరి అయిన సదుపాయాలు ఉన్నాయా? డైనింగ్ హాల్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సరి ఎంత పద్ధతిలో ఉన్నాయా లేవా? దీని మీద మీరు విశ్లేషించండి సార్ ప్లీజ్. ఇదొక మిత్ అండి. అంటే ఇవాళ ప్రతి మనిషి కూడా లేదా ప్రతి పౌరుడు కూడా ఒక హక్కుగా విద్యను పొందాల్సినటువంటి సందర్భంలో అదొక మార్కెట్ సరుకుగా మారిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. హక్కుగా పొందాల్సినటువంటి చోట మార్కెట్లో వస్తువుగా సరుకుగా మారిపోయినప్పుడు దాన్ని సమాజంలో ఉండేటటువంటి ఆయా వర్గాలు వాళ్లకు చేతనైనంత మేరకు వాళ్ళ కొనుగోలు శక్తి ఎంత ఉన్నదో అటువంటి నాణ్యమైనటువంటి సరుకు వచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. అది ఒక రకంగా మనుషుల యొక్క పౌరుల యొక్క హక్కుల్ని ఉల్లంఘించడం కానీ మనం అర్థం చేసుకోవాలి. అది ఒక మౌలికమైనటువంటి అంశం. ఇకపోతే అంతరాల సమాజంలో ఏది కూడా ఒకే రూపంతో ఉండదు. ఇవాళ పాఠశాల స్థాయిలో కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ కాలేజీలలో ఇన్స్టిట్యూట్స్లలో కూడా అది అంతరాలతోనే కూడుకొని ఉన్నది. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఒక రకంగా ఉన్నాయి. బ్రతుకు తెరువు కోసం మధ్యతరగతి వారు నిరుద్యోగులైనటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఒక రకంగా ఉన్నాయి. లేదు, విద్యను వైద్యాన్ని పచ్చి వ్యాపారంగా మార్చినటువంటి నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో విచ్చలవిడిగా డబ్బును సంపాదించుకోవడం కోసము, సంపదను పోగేసుకోవడం కోసము కార్పొరేట్ వ్యవస్థలు కూడా ఈ విద్యారంగంలోకి రావడం వల్ల కూడా ఒక విచ్చలవిడితనం పెరిగిపోయింది. అనివార్యంగా పేద మధ్యతరగతి వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు వాళ్ళ పిల్లలకి కేవలం ప్రైవేటు వ్యవస్థలోనే నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుందేమో అనేటటువంటి అపోహతో వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ ఆర్థిక తాహతుకు మించి కష్టపడి పిల్లల్ని ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో చదివిస్తున్నటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఫీజుల నియంత్రణ అనేటటువంటిది ఒక భ్రమ, ఒక మిత్. ప్రభుత్వాలు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల్ని నమ్మించటం కోసము నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజుల్లో మాత్రమే హడావుడిగా చర్చలు, ఏవో ప్రకటనలు వస్తాయి తప్ప సీరియస్ గా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో ఫీజులను నియంత్రణ చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఒక ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇంకొక పార్టీకి ఆ ఫెయిల్యూర్ ను ఎలక్షన్ లో చెప్పుకోవడానికి ఉపయోగపడింది తప్ప ప్రజలకి నికరంగా ఒరిగింది ఏమి లేదు అనేటటువంటి విషయాన్ని అదొక చారిత్రక సత్యంగా మనం చెప్పుకోవచ్చు.